పలకొద్దు. భారతీయులైతే మాత్రం భారత్ మాతాకి జై అనాల్సిందే. భారత్ మాతాకి జై. ఇంకొకసారి భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. భారత్ మాతకి వినపడేలాగా వచ్చింది. సభాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, సోదరుడు, యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీనివాస్ గౌడ్ గారికి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు హేమసుందర్ గారికి, నా సోదరుడు ప్రతి క్షణం ఎంత పనిచ్చినా ఉత్సాహంగా నీ వెంటే ఉంటా అంటూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శివన్న గారికి, జాతీయ పార్టీలో మైనార్టీ మోర్చా నాయకురాలు, ఇంతకుముందే మన వాళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రాంతం నుంచి మనకు నంద్యాల పార్లమెంటులో 3 లక్షలకు పైగా మైనార్టీ ఓట్లుంటే శబానా గారు ఒక్కరు మనం మైనార్టీ నాయకురాలుగా జాతీయ కమిటీలో ఉన్నారంటే వారొక్కరు వారందరి అభిప్రాయాన్ని మారుస్తారనే ఒక నమ్మకం పార్టీకి ఉంది. మరి వారికి వేదికను అలంకరించిన పెద్దలు, సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి అన్న గారికి, సోదరుడు తమ్ముడు శంకర్ గౌడ్ గారికి, ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి కార్యకర్తకు, సీనియర్ నాయకులకు, విచ్చేసిన భారతీయ జనతా పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, మరి ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గానికి రావడానికి ముఖ్య కారణం విశ్వనాయకుడు, మరి 18 కోట్ల సభ్యత్వం గల పార్టీకి నాయకుడుగానే కాకుండా 140 కోట్ల భారతీయులకు ఆరాధ్యుడే కాకుండా, దేశానికి ప్రధానమంత్రి కాకుండా, ఈరోజు ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు మా దేశానికి కావాలి అని ప్రతి ఒక్క దేశం కోరుకునే నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ప్రపంచ నాయకుడిగా మొట్టమొదటిసారి భారతదేశం నుంచి ప్రపంచమే వారు మాకు నాయకుడిగా కావాలనుకున్న కోరుకుంటున్న నాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17వ తారీఖున వారి జన్మదినం నుంచి మరి అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి వరకు కూడా ఈ 15 రోజులు సేవా కార్యక్రమాలతోనే సేవల్లో ఉండండి అని చెప్పి భారత జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి సెప్టెంబర్ 17వ తారీఖున రక్తదాన శిబిరాలతో మొదలై, ఎందుకంటే రక్తం ఇచ్చి మరొక ప్రాణాన్ని కాపాడాలని వారి భావన, మరి అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి అమ్మని ఎలా చూసుకుంటామో చెట్టు నాటి ఫోటోకు పోజ్ ఇచ్చేది కాకుండా ఆ చెట్టును సంరక్షించాలి, ఆ చెట్టు వలన పర్యావరణ పరిరక్షణ జరగాలి అని చెప్పి పర్యావరణాన్ని కాపాడే విధంగా వారు ఒక స్ఫూర్తినిచ్చే సందేశాన్ని ఇస్తూ చెట్టు నాటమని చెబుతూ, అంతేకాకుండా స్వచ్ఛతా కార్యక్రమం అంటే మన ఊర్లో ఉన్న దేవాలయం కానీ, బహిరంగ ప్రదేశాలైన పాఠశాలలు కానీ, బస్టాండ్లు కానీ 10 మంది జమకూడే ఎక్కడైనా బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛత కార్యక్రమం చేయాలని చెప్పి, ఎందుకంటే సమాజం శుభ్రంగా ఉంటే మరి అందులో నివసిస్తున్న ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి వారి భావన. అందులో భాగంగా అనేక రకాల సేవా కార్యక్రమాలను పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చి సేవల్లో ఉండండి, నన్ను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయండి అని చెప్పి కోరుకున్న నా ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో నాయకుడిగా గెలిచిన, మరి ఒక దేశ స్థాయిలో గెలిచిన మరుసటి రోజు నుంచి పదవి కాంక్షతో, పదవి ఉందనే ఒక భావనతో, ఒక ధోరణిలో పదవిని ప్రతి క్షణం ప్రదర్శించుకున్న ఈ రోజుల్లో 11 సంవత్సరాల క్రితం వారు బాధ్యత తీసుకునే రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అన్నారు భారత్ను. మరి ఈరోజు
అభివృద్ధి చెందిన దేశముగా వారు అహర్నిశలు కష్టపడుతూ దేశమే కుటుంబంగా భావించి భారతీయులందరూ నేను సేవకుని 140 కోట్ల ప్రజలందరికీ అని చెప్పి వారు నేను నాయకుడిని కాదు, నేను పాలకుడిని కాదు, నేను సేవకుడిని అని చెప్పి సందేశం ఇస్తూ అహర్నిశలు 11 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా చివరికి వారి జన్మనిచ్చిన కన్న తల్లి చనిపోయినా కూడా కుమారుడిగా అంత్యక్రియల్లో పాల్గొని అదే రోజే వచ్చి మధ్యాహ్నం నుంచి మళ్ళీ దేశానికి ప్రధానిగా వారి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. అటువంటి నాయకుడు ప్రపంచంలో ఏ దేశంలో రాజకీయ పరిస్థితులు అల్లకొల్లమైన నరేంద్ర మోదీ లాంటి నాయకులు మాకు కావాలని ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది. మరి ఈరోజు నిత్యం మనకు శత్రు దేశంగా భావించే పాకిస్తాన్ మరి కరోనా సమయంలో ప్రపంచమే అల్లకల్లోలమయ్యే సందర్భంలో పాకిస్తాన్ కూడా ఒకప్పుడు భారతీయులే కదా అని చెప్పి వారి మీద జాలితో మానవతా హృదయంతో కరోనా సమయంలో టీకాలు పంపించి వారిని ఆదుకున్న మహానుభావుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని పాకిస్తాన్ పార్లమెంటులో సాక్షాత్తు వాళ్ళ దేశ ప్రధాని ముందే నరేంద్ర మోదీ లాంటి నాయకులు పాకిస్తాన్ కూడా కావాలి అని చెప్పి అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యులు కోరుకోవడం జరిగింది. మరి నిన్నటికి నిన్న నేపాల్ దేశంలో రాజకీయ సంక్షేమం ఏర్పడితే నేపాల్ ప్రజల్లో మీడియా సోదరులు మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడిగితే నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు కావాలి, అలాంటి నాయకత్వం కావాలని కోరుకోవడం జరిగింది. అలాంటి నాయకుడు మన దేశంలో పుట్టడం, మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం భారతీయులందరూ చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నిత్యం అలజడులతో అల్లకొల్లోలంగా అరెస్టులతో అక్రమాలతో అన్యాయంగా కూలగొట్టడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, రాష్ట్రమే చిన్న భిన్నమైపోయి అభివృద్ధి అనేది లేకుండా అవినీతి కప్పులో కూరుకొనిపోయి అప్పశయ్య మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే కదా అని నరేంద్ర మోదీ గారు భావించి కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ఈ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళి మరి ఇక్కడ గెలిచిన మరుక్షణం నుంచే అడిగినవి అడగనివి కూడా కోరికలు తీరుస్తూ 20 సంవత్సరాలు వెనక్కిపోయిన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి శరవేగంగా జరుపుతూ అహర్నిశలు రాత్రి పగలు తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ వారే ఏ వేదిక ఎక్కినా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారు అడిగినవే కాకుండా అడగనివి కూడా తీరుస్తూ కన్న తండ్రిలాగా ఆంధ్రులను ఆదుకుంటున్నారని చెప్పడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 20 రోజుల కిందట కేంద్ర రహదారులు జాతీయ రహదారులు అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు రాష్ట్రంలో ఒక వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మాకు ఫలానా జాతీయ రహదారి కావాలి అంటూ ఉంటే వారు 9 రహదారులు అడిగితే 9కి 9 మంజూరు చేస్తున్నాం అని చెప్పి ఇంకా మీకు ఏ రహదారులు కావాలి, ఎన్నో నిధులు కావాలి కోరుకోండి అని చెబితే మీరు అడిగినన్ని ఇస్తారని తెలియక 9 అడిగాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు అడగడం సభా సాక్షిగా మనం అంతా చూసాం. అంటే మరి దాదాపుగా గుజరాత్ రాష్ట్రాన్ని 7 సార్లు, రాజస్థాన్ రాష్ట్రాన్ని 5 సార్లు, మరి ఎన్నో సార్లుగా పాలిస్తున్న రాష్ట్రాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో కేవలం కూటమిలో భాగంగా ఉన్నందుకే అవినీతితో కూరుకుపోయింది, అభివృద్ధిలో వెనక్కిపోయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ను అడిగినవి అడగనివి అన్ని ఇచ్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ను దాదాపుగా నరేంద్ర మోదీ గారు దత్తత రాష్ట్రముగా భావించబట్టే అభివృద్ధి నిరంతరం జరుగుతూ ఉంది. మరి అవన్నీ కూడా మనం ఫలాలు పొందుతూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలో
కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కడుపులో పడిన పాప దగ్గర నుంచి శ్మశానం చేరే వరకు పథకాలు కేంద్రం నుంచి అందుతున్నాయి. ఆ విషయాలు భారతీయులకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే గతంలో మేము చదువుకున్నప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి చిన్నపిల్లలకు ఒక పాఠంలాగా నేర్పించిన పరిస్థితులు మేమే చూసాం. ఈరోజు నందికొట్కూరు పర్యటనలో భాగంగా వస్తూ ఒక పొలం దగ్గర ఆగి వ్యవసాయ కూలీలతో జిఎస్టీ గురించి మాట్లాడితే ఈ కండువా ఎవరిది అంటే బీజేపీది అని చెప్పడం, మరి ఈ గుర్తు ఎవరిదంటే నరేంద్ర మోదీ గారిది అని చెప్పడం. నరేంద్ర మోదీ గారు ఎవరు అని అంటే మాకు ఎన్ని చేస్తుంటే ఆయన గురించి తెలియదా, మాకు రేషన్ ఇస్తున్నారు, ఉచితంగా మరుగుదొడ్లు కట్టించారు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నారు, మరి కరోనా సమయంలో ఉచితంగా టీకాలు ఇచ్చారు, మరి మాకు పెన్షన్ ఇచ్చేది వారే, మా వీధులు వేసిన రోడ్డు వారిదే, మురికి కాలువలు వారేసినవే, మరి ఇల్లు చేస్తున్న నరేంద్ర మోదీ గారు మాకు తెలియకపోవడం ఏంటి? మరి వలసలు వెళ్లకుండా కూలీలను ఆదుకుంటున్న మహానుభావుడు ఆయన. మరి వారు ఈ మధ్యనే జిఎస్టీ రూపంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాడు. ఆ దేవుడు ఆయన మా దృష్టిలో, వారు మాకు తెలియకపోవడం ఏంటని సాధారణ వ్యవసాయ కూలీలు కూడా నరేంద్ర మోదీ గారికి ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా, ఒక మేధావిలాగా వారి కీర్తిని వారు కొనియాడడం జరుగుతూ ఉంది. మరి ఇంత చేస్తున్న నరేంద్ర మోదీ గారు ఈ రోజు వరకు నిన్నటి 2024 ఎన్నికల్లో తప్ప అంతకుముందు ఏ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయమని అడగకుండానే ఇల్లు చేశారంటే మరి ఓటు వేస్తే ఇంకెన్ని చేస్తారో ఒక్కసారి ప్రజలు ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ఓటు శాతం ఎంత అంటున్నారు. మా సభ్యత్వమే 1,08,000. నరేంద్ర మోదీ గారి గురించి సామాన్యుడి వరకు తెలిసింది ఇప్పుడు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలో లక్ష్యంగా భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం, ప్రజలందరికీ అందుబాటులో ఉండడం కోసం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు శాతం ఎంత అని ప్రశ్నించే వారికి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా మా ఓటు శాతం ఎంతనో ఢిల్లీలో ఉన్న పార్టీ కాదు, మీ ఊరి గల్లీలోనే చూపిస్తామని చెప్పి సభాముఖంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, సామాన్యుడు కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ఆరాటంతో ఎదురు చూస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. చేస్తాం, మేము గెలిస్తే ఓటేస్తే ఇది చేస్తామని చెప్పే పార్టీ బీజేపీ కాదు. మేము ఇవి చేసినామని చెప్పిన పార్టీ బీజేపీ. అన్ని చేసి మీ దగ్గరకు వచ్చే పార్టీ బీజేపీ. భారతీయ జనతా పార్టీ పేరులోనే భారతీయులు ఉన్నారు. భారతీయులంతా కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా అభివృద్ధి చేసి మీ దగ్గరికి వస్తున్న పార్టీ బీజేపీ. బీజేపీ రావడమే ఆలస్యం, వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతంగా మీకు సేవ చేస్తుంది, పాలకులుగా ఉండదు అని ఘంటాపదంగా చెబుతా ఉన్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థితికి వచ్చిందంటే మరి సీనియర్ నాయకులు ఇక్కడ ఎంతోమంది ఈ అసెంబ్లీలో పనిచేసి సభ్యత్వాల సమయం అయితేనేమి, మరి మండల కమిటీలు వేసేటప్పుడు అయితేనేమి, బూత్ కమిటీల సమయం అయితేనేమి ఎంతోమంది నాయకులు మేము వాజ్పేయి నుంచి ఉన్నాం అని చెప్పి ఎంతమంది కార్డులు చూపించారు. ఈరోజు చల్ల దామోదర్ రెడ్డి గారు కానీ సీనియర్ నాయకులు, చాకలి వెంకటేశ్వర్లు గారు కానీ, మండలం నుంచి వచ్చిన మధు లాంటి వారు కానీ, మరి రామచంద్రులు లాంటి వారు కానీ ఎంతోమంది సీనియర్లు, ప్రస్తుతం ఇక్కడ ఉన్న పట్టణ అధ్యక్షులు వేణు కదా, వేణు కానీ, మరి రాజేశ్వరరెడ్డి గారు కానీ, మా సోదరులు బీజేపీ యువమోర్చా వెంకట్ గారు కానీ, మరి యువమోర్చా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, మరి అశ్విన్ ఓబీసీ మోర్చా నుంచి ఉన్నారు, శివశంకర్ పాములపాడు కొత్తపల్లి మండలాల్లో పార్టీ అభివృద్ధి కోసం ఎంతో, శంకర్ గౌడ్ కష్టమైన తమ్ముడు, వీళ్ళందరూ కూడా ఒక యువ నాయకత్వాన్ని ఈరోజు మేము శ్రీనివాస గౌడ్ రూపంలో
వేరే పార్టీ నుంచి ఆకర్షింపబడి భారతీయ జనతా పార్టీలో చేరితే ఈరోజు తమ్ముడిని యువకుడు ఉత్సాహవంతుల్ని సీనియర్ల అండదండలు ఉన్నాయి, పార్టీ ఆశీస్సులు ఉన్నాయి, ముందుకు పోండి. నందికొట్కూరు నియోజకవర్గంలో ఇంటింటికి బీజేపీ పథకాలను తీసుకువెళ్ళండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తప్పు చూపించండి. ఇక్కడ ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపాలిటీల కౌన్సిలర్లుగా మనం తప్పకుండా గెలవాలి. కూటమి ఒప్పందంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి వచ్చిన ప్రతి సీటును కూడా